అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 27, 28, 29, 30 వరకు. ప్రియులారా, దేవుడు రాయించిన దివ్య గ్రంథమైన బైబిల్ మనకు ప్రధానమైన దేవుని చట్టబద్ధమైన, దేవుడు మనకు రాయించి ఇచ్చిన మహాజ్ఞాన గ్రంథం. క్రైస్తవులకు అత్యంత ప్రాణానికి అవసరమగు నిత్య జీవానికి తీసుకుపోయే దివ్య పుస్తకము అనొచ్చు. మనం ఏం చేయాలన్నా, ఎలా బ్రతకాలన్నా, ఎవరి కోసం బ్రతకాలన్నా, ఇవన్నీ కూడా దేవుడు 66 పుస్తకాలుగా వ్రాయించి మనకిచ్చాడు. ఆయన మనం చేయాలని, ఎవరో చేయాలని కాదు. ప్రియురాలు, ఈరోజు ప్రపంచంలో 840-50 కోట్ల మంది ప్రపంచ ప్రజలు సగానికి సగం మందికి దేవుడు ఎవరో తెలీదు. సృష్టి ఎందుకు చేయబడిందో తెలియదు. భూమి మీద మనిషి ఎలా బ్రతకాలో తెలియదు. మనుషులందరికీ తెలిసిన ఒక జనరల్ టాపిక్ ఏంటంటే, పుడతాం, చస్తాం, పుడతాము, చస్తాం. ఇది తప్ప చావు పుట్టుకల మధ్య బ్రతికే తీరు తప్ప ఈ చావు పుట్టుకలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి గల ప్రధాన కారణం, ఏ దేవుడు చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఇవన్నీ కూడా మనుషులు మతాలకు సంబంధించిన వారు తప్ప, నేను పలానా మతం, నేను పలానా మతం, నేను పలానా మతం, నేను పలానా మతం. వాళ్ళ మతాలను బట్టి వాళ్ళ దేవుళ్ళు అని కొంతమంది పిలువబడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భారతదేశంలో ఉన్న హైందవులు
సుమారు వాళ్ళకి 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు అని వాళ్ళు చెప్పుకుంటారు. 3 కోట్ల మంది. ఖురాన్కు వెళ్ళేసరికి అల్లా ఒక్కడే మా దేవుడు అంటారు వాళ్ళు. క్రైస్తవుల గురించి మాట్లాడితే ఒక దేవుడు అంటారు, 3 దేవుళ్ళు అంటారు. దేవుని పిల్లలైన వారందరూ కూడా దేవుళ్ళే కదా అని మరొక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఇలా ప్రపంచంలో వివిధ జాతులు, వివిధ ప్రాంతాలు, వీళ్ళందరూ ఎందరో దేవుళ్ళని కలిగి ఉన్నారు. మరికొంతమంది ఎవరికైనా అండి దేవుడు ఒక్కడేనండి అనే ఒక సమాధానం చెప్తారు. ఇక మన దేవుడు అని మనం చెప్పుకునేటప్పుడు ఎవరు, ఆయన ఎందుకు దేవుడయ్యాడు, ఆయన్ని మనం ఎందుకు దేవుడు అనాలి, ఇలాంటివన్నీ కూడా సమాజంలో చెప్పుకుంటూ ఉంటారు. దేనికైనా సమాధానం చెప్పాలంటే క్రైస్తవుల మధ్యలో సుమారు 3000 లేదంటే 4000 వరకు మొక్కలున్నాయి, శాఖలు. క్రైస్తవులకు కూడా 3-4 వేల మొక్కలున్నాయి. వీళ్ళందరూ క్రైస్తవులే, కానీ ఎవరు ఒక్కలాగే ఉండరు. ఎవరికిష్టం వచ్చినట్టు వారు. కనుక అందరి దగ్గర ఒకే బైబిల్ ఉన్నా, అందరి దగ్గర ఒకే బైబిల్ ఉన్నా, అందరూ ఒక్కలాగా ఎందుకుంటారు? అది ప్రశ్న. మొదటి నుంచి నా అభిప్రాయం వీళ్ళతో ఏకీభవించదు. మనందరికీ ఒకటే బైబిల్ ఉన్నప్పుడు మనమందరము ఒక్కటిగానే ఉండాలి తప్ప ఇన్ని వేలు శాఖలుగా మనం ఉండకూడదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, వాస్తవమైనది. దేవుడు, మా దేవుడు అని మనం అంటాం. మీ దేవుడు ఎవరైనా, నేను అని నేను చెప్పుకుంటాను అనుకోండి, మీరెవరు? మీ పేరేంటి? మీ ఊరేంటి?
మీ తల్లిదండ్రులు ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాజంలో చెప్పుకోవాలి. సమాధానం చెప్పుకుంటాం, 100% చెప్పుకుంటాం. మన తల్లిదండ్రులు ఎవరు, మన దేవురు, మనం ఎక్కడుంటాం, మన పేరు, అంతా చెప్పుకుంటాం. మరి దేవుడు, హిందువులకి దేవుడున్నాడు, ఇస్లాం వారికి దేవుడున్నాడు, క్రైస్తవులకు దేవుడున్నారు, బుద్ధిస్టులకు దేవుడున్నాడు, చాలామంది దేవుడే లేని వారు ఉన్నారు ప్రపంచంలో. మనల్ని ఎవరైనా మీ దేవుడు ఎవరు అని అడిగితే మనం ఏం చెప్తాం? మా దేవుడు దేవుడేనండి, మా దేవుడేనండి అంటే అది అర్థమైన సమాధానం కాదు. అది కరెక్ట్ ఆన్సర్ కాదు. రాముడు దేవుడున్నాడు, కృష్ణుడనే పేరు గల దేవుడున్నాడు, దేవుడు అని ఉన్నాడు, పేరు లేదు. అల్లా అని పేరున్న దేవుడున్నాడు. ఇలా ఎన్నో పేర్లున్న దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఎవరు నిజమైన దేవుడు, పేరున్న దేవుడు? పౌలు గారు సువార్త కార్యక్రమాలు జరిగించి ఆ రోజుల్లో ఈ అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 27వ వచనం నుంచి గాను మనం ఆలోచిస్తే, చదివితే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 27, దేవుని సంకల్పమంతయు దేవుని ఆలోచనలన్నీయు దేవుడు మీతో చెప్పమన్నవన్నీయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. పౌలు అంటున్నాడు ఇక్కడ, దేవుని సంకల్పం అంతయు లోకాన్ని ఎందుకు కలిగించాడు, ఆకాశమందలి కోటానుకోట్ల నక్షత్రాలు ఎందుకు కలిగించాడు, సూర్యుడిని ఎందుకు కలిగించాడు, గ్రహాలను ఎందుకు కలిగించాడు, ఆకాశము ఎంత విశాలమైనదో, ఆ ఆకాశం అవతలున్నదేంటి, మనం ఉన్న ఈ భూలోకం, భూమి, గ్రహాలు, నక్షత్రాలు, వీటి క్రిందున్న ఏదైనా లోకం ఉందా? ఇవన్నీ దేవుడు నాకు చెప్పాడు. ఇదంతా ఆయన ఆలోచన, ఆయన సంకల్పము, ఆయన చేసిన పని. ఇవి తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు, అన్నీ చెప్పేశాను. దేవుడు అన్నిటినీ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో
దేవుడు చెప్పగలిగినదంటూ అంతా చెప్పేశాడు. ఇక చెప్పవలసినది ఏమీ లేదు అని చెప్పేశాడు. చివరి పుస్తకానికి వెళ్ళేసరికి మనందరికీ తెలుసు. చాలామంది క్రైస్తవుల్లో అవన్నీ మనం ఇప్పుడు ఆలోచించలేం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది క్రైస్తవుల్లో దేవుని సంఘము అని అంటారు సంఘాన్ని. ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇది ఇల్లు అని అంటే ఏమైనా అర్థం ఉందా? ఇల్లు ఎవరిది? ఇల్లు ఎవరు కట్టించారు? ఇంట్లో ఎవరుంటారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇది ఇల్లు అని నువ్వు చెప్తే కుదరదు. చాలామంది వాళ్ళ ఇళ్ళ ముందు ఆ కట్టించిన వారి పేర్లు ఉంటాయి. తాజ్ మహల్ అని పేరు పెట్టాడు షాజహాన్. ఆగ్రాలో తాజ్ మహల్ అంటే ఏంటి? ఆయన భార్య పేరు ముంతాజ్. షాజహాన్కి అపూర్వమైన ప్రేమ ముంతాజ్ మీద. ఆ ముంతాజ్ మీద ఉన్న ప్రేమ చేత ఆమె చనిపోయిన తర్వాత ఆమె సమాధి, ఈయన బ్రతుకుంటుండగా ఆమె పక్కనే షాజహాన్కు ఒక సమాధి, 2 సమాధులు కట్టుకున్నాడు. ముందు చనిపోయింది ముంతాజ్, సమాధి చేశాడు. తాజ్మహల్ లోపల మెట్ల దగ్గర వెళ్ళాలి లోపలికి. షేబా వాళ్ళ నాన్నగారి పేరు జోసఫ్. వాళ్ళ అమ్మగారి పేరు షేబా వాళ్ళ అమ్మగారి పేరు ఫ్లారెన్స్ నైటింగేల్. ఆమె ముందు చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆయన అపార్ట్మెంట్కి ఇచ్చేసాడు ఆ స్థలాన్ని. అపార్ట్మెంట్కి ఏమని పేరు పెట్టాడంటే ఫ్లారెన్స్ ఎన్క్లేవ్. భార్య పేరు పెట్టాడు దానికి, ఫ్లారెన్స్ ఎన్క్లేవ్. అలాగే షాజహాన్ గారు కూడా ఆయన కట్టించిన తాజ్మహల్, దాని ఒరిజినల్ పేరు ముంతాజ్ మహల్. అది తాజ్మహల్ కింద ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. మనం ఏది చేసినా అర్థవంతంగా ఉండాలి, అర్ధరహితంగా ఉండకూడదు.
బాగా వినండి, అర్థవంతంగా ఉండాలి. ఏవండి మాది దేవుని సంఘం అండి అని అన్నారనుకోండి, మీరు దేవుని సంఘమా? అప్పుడు ఎదుట ఆయన ఏ దేవుని సంఘం ఇది అని అడిగితే ఏం చెప్తావు? ఏ దేవుని సంఘం? ఏమండి నేను మా తండ్రి గారి అబ్బాయినండి. ఎవరు మీ తండ్రి? అర్ధరహితమైన సమాధానాలు ఇవ్వకూడదు జనాలకి. అందులో బైబిల్ అనే మహాజ్ఞానాన్ని, గ్రంథాన్ని కలిగినటువంటి క్రైస్తవులు అర్ధరహితంగా మాట్లాడడానికి బైబిల్లో ఏమీ లేవు, అర్థవంతంగానే రాశాడు బైబిల్. కానీ మీకు చదవడం రాక, వినడం తెలియక, ఆలోచించలేక, మీకు తోచినది మీరు చెప్పుకుంటూ ఉంటారు. అది చాలా చాలా తప్పు. చాలామంది గాడ్స్ మినిస్ట్రీ అని పేరు పెట్టుకుంటారు. అది ఎంతవరకు రైటు ఆలోచించండి. గాడ్స్ మినిస్ట్రీ, ఏ గాడ్ మినిస్ట్రీ? ప్రశ్న. అది ఉండదు. గాడ్స్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ అంటాడు. అది అర్థవంతమైన జవాబు కాదు. అది నీ పేరు తప్పు పెట్టుకున్నావు. గాడ్స్ రామా ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అది. గాడ్స్ వెంకటేశ్వర మినిస్ట్రీ అది. గాడ్స్ అల్లా మినిస్ట్రీ అది. ఏంటి గాడ్స్ మినిస్ట్రీ అంటే? ఎవరా దేవుడు చెప్పవా? చాలా మంది తెలుగు తక్కువ వాళ్ళు కనీసం పేరు కూడా పెట్టలేని దౌర్భాగ్యులుగా ఉంటారు. పేరు కూడా అర్ధరహితం. అర్ధరహితం, అర్థం లేదు. కనుక ఏ దేవుడు? అన్ని గాడ్స్ మినిస్ట్రీలే. అయితే ప్రపంచంలో చాలా మంది, కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కోటాను కోట్ల మంది దేవుళ్ళు మినిస్ట్రీస్. ఏ దేవుడు? బడికి తీసుకెళ్ళగానే నీ పేరు చెప్పేసుకొని, నీ పేరు చెప్పేస్తే వీళ్ళు వదిలేరు. నీ తండ్రి గారి పేరు ఏంటి అని అడుగుతారు. సన్ ఆఫ్ అని చెప్పాలి. మీరు నోటుకొచ్చింది చెప్పేయకూడదు. దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానముతో నిండుకొని ఉన్న బైబిలు నీది ఏ సంఘం, నీ మినిస్ట్రీ ఎలా వచ్చింది, అవన్నీ ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, 28వ వచనం, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము.
దేవుడు బాగా వినాలి. లెక్చరర్స్, టీచర్స్, ప్రిన్సిపాల్స్, డీడీస్, ఏడీడీస్, సింహగర్జనలో సుమారు 20 ఏళ్ల క్రితం రాయబడినప్పుడు కొంతమంది రాసిచ్చినటువంటివి ఆర్టికల్స్ నేను చదవకుండా నా క్రింద ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి చదివేసి ఓకే అయితే సంతకం పెట్టి ఇవ్వండి అని వాళ్ళు కొన్ని తప్పులు తడకలు చదివేసి ఓకే అని సంతకం పెట్టి ఇచ్చారు. అవి ముద్రణ అయిపోయాయి. అవన్నీ తీసేయడానికి నడుం కట్టుకున్నాను. అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు 28లో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఇక్కడ మళ్ళా ఒక సందిగ్ధమైనటువంటిది వచ్చి పడింది. ఇంతకీ రక్తం ఇచ్చింది ఎవరు? ఆడవాళ్ళు చెప్పండి, ఎవరో రక్తం ఇచ్చారు సంఘానికి? దేవుడు రక్తం ఇచ్చాడా? యేసు రక్తం ఇచ్చాడా? అది పాయింట్. అన్నిటికీ దేవుణ్ణి కలిపేయకండి. దేవుడు రక్తం ఇచ్చాడు అనకండి. తండ్రి భూలోకానికే రాలేదు, తండ్రి పరలోకంలో ఉన్నాడు. రక్తం ఇవ్వడానికి పంపించింది ఎవరిని? యేసుక్రీస్తుని. కనుక మన కొరకు రక్తం ఇచ్చేది ఎవరు? ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు ఏముంది? తన స్వరక్తం ఇచ్చి, తన సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించిన తన సంఘము. తన సంఘము. తన సంఘం అంటే ఎవరి సంఘం? తన సంఘం అంటే ఎవరి సంఘం? క్రీస్తు యేసు సంఘం. దేవుని సంఘం అంటే కుదరదు. మరి అది కూడా దేవుడిది అంటే ఈ సర్దుబాటు సిద్ధాంతం చెప్పకూడదు. ఏసిచ్చాడంటే మరి దేవుడు పంపగా వచ్చిన వాడే కదా. మరి అది దేవుని సంఘం కాదా? ఇలాగా అడ్జస్ట్మెంట్ బోధ అంటారు దీన్ని. ట్విస్టింగ్, జంపింగ్ బోధ అంటారు దీన్ని. ట్విస్టింగ్. డాన్స్ చేసే వాళ్ళు చూడండి, వాళ్ళ కాళ్ళు తినకుండా ట్విస్టింగ్, గద్రాలు. బైబిల్ను కూడా ట్విస్ట్ చేసేస్తున్నారు. బోధకులు అని చెప్పుకునేవారు బైబిల్ని తారుమారు తక్కిడిమారు చేస్తున్నారు. వాళ్ళు సరిగా అర్థం కాక, బైబిల్ సరిగా అర్థం కాక ఏవో కొత్త సంగతులు చెప్తావని ఉన్న సంగతులు తప్పు చెప్తున్నారు. చూసారా అండి ఎలాగైపోయారు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి అంటే తండ్రి అయిన దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చాడా? కుమారుడైన క్రీస్తు యేసు తన స్వరక్తాన్ని ఇచ్చాడా అని ఆలోచిస్తే, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరక్తం ఇచ్చాడా అంటే
ఒక్క యేసుక్రీస్తే స్వరక్తం ఇచ్చాడు. కనుక ఎవరు తాళి కడితే వాడు భర్త, తాళి ఈయన కట్టాడండి భర్త ఆయనండి అని ఏ ఆడ మనిషి అయినా చెప్పుకుంటుందండి? ఏ ఆడ మనిషి అయినా చెప్పుకుంటుందా తాళి ఈయన కట్టాడు భర్త ఆయనండి అని? తాళి కట్టిన వారే నీ భర్త, మర్చిపోకూడదు. క్రీస్తు రక్తం ఇచ్చాడు మనం కోసం. కనుక మన పేరు దేవుని పిల్లలమా, మన పేరు దేవుని పిల్లలమా, క్రీస్తు రక్తము చేత కొనబడిన క్రైస్తవులమా? దేవుని పిల్లలమా, క్రీస్తు రక్తం ఇచ్చి కొనబడిన క్రీస్తు పిల్లలమా? క్రీస్తు పిల్లలం, దేవుని పిల్లలం కూడా. అప్పుడు చెప్పాలి దేవుడి పేరు. క్రీస్తు పిల్లలం, తండ్రి పిల్లలం. ఏదో ఒకటి వదిలేసిన తప్పే. తండ్రి పిల్లలం, క్రీస్తు పిల్లలం. నేను వాక్యం చెప్పి కదా మిమ్మల్ని తీసుకొచ్చాను. మీరు నా పిల్లలు. క్రీస్తు వాక్యంతో నేను మిమ్మల్ని కన్నాను. నేను తండ్రిని, నేను తండ్రినే, క్రీస్తు మీకు తండ్రే, తండ్రి అయిన దేవుడు మీకు తండ్రే. ఎంత క్లారిటీగా చెప్పాలి. దేవుని వాక్యాన్ని ఎలా విడగొట్టాలి? కోడి మాంసం కొట్టుకెళ్తే వెంట్రుకలు తీసేసి కసా 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 కోసి మొక్కలు కొట్టి ఇచ్చాడు. ఏ పార్టుగా పార్టుకు వస్తాడు. అది మేక కానివ్వండి, కోడి కానివ్వండి. అందుకే బైబిల్లో ఏం రాయబడింది? సత్యవాక్యం సరిగా విభజించు. తిమోతి పత్రిక 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. అందరూ తీయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యునిగాను. తిమోతి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధించేటప్పుడు, బైబిల్ చెప్పేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. సిగ్గుపడనవసరం లేదు. నువ్వు వాక్యం చెప్పేటప్పుడు ఎవ్వరికి భయపడనవసరం లేదు, సిగ్గుపడనవసరం లేదు. వ్రాయబడినది ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పాలి. అలా చెప్పకపోతే నీవు చాలా ప్రమాదంలో ఉన్నట్టే అన్నాడు. సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగాను. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలి అన్నది చూడండి అక్కడ. సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి. సరిగా సరిగా కిందన ఏమనుందండి పుట్టినోట్లో? సరిగా విభజించాలి. బైబిలు మాంసాన్ని కలిపి కైమా కొట్టేస్తున్నట్టుగా కోడిని కొట్టేస్తే గుచ్చుకుపోతాయి దుమ్ములన్నీ. చెయ్యాలి, కోడిని చెయ్యాలి.
గొర్రెను చెయ్యాలి, మేకను చెయ్యాలి, తోలు తీసేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఇచ్చేయకూడదు. సత్యవాక్యమును సరిగా ఉపదేశించు సరిగా ఉపదేశించువానిగా, సరిగా విభజించువానిగాను, సరిగా విభజించువారిగా, నిన్ను నీవే దేవునికి నిన్ను కనపరుచుకొనుటకు నీవే దేవునికి కనపరుచుకో. తండ్రి, నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను, లేనిది చెప్పటం లేదు. గాడ్స్ మినిస్ట్రీ కాదు, క్రైస్ట్ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ అన్నారా? క్రైస్ట్. క్రైస్ట్ మినిస్ట్రీ. గాడ్స్ మినిస్ట్రీ అంటే ఏ గాడ్? గాడ్ రామా మినిస్ట్రీయా? గాడ్ కృష్ణ మినిస్ట్రీయా? గాడ్ శివ మినిస్ట్రీయా? గాడ్ అల్లా మినిస్ట్రీ? వీళ్ళందరూ దేవుళ్ళే కదా. గాడ్ అల్లా మినిస్ట్రీయా? గాడ్ బుద్ధిస్ట్ మినిస్ట్రీ, బుద్ధుడు మినిస్ట్రీయా? ఏ దేవుడు మినిస్ట్రీ ఇది? గాడ్ మినిస్ట్రీ అని పెడతావేటి? ఎవడో విదేశీయుడు బుద్ధి లేకుండా పెట్టాడంటే వాడికి అంత బుద్ధి ఉంటే ఇన్ని మొక్కలైపోయి యుద్ధాలు చేసుకొని అర్ధరహితంగా బైబిల్కు వ్యతిరేకంగా వాళ్ళ బతుకులన్నీ చెడిపోయాయి. విదేశీయులు బతుకులు చెడిపోయాయి. ఆడు గాడ్ మినిస్టర్ అంటే నువ్వు గాడ్ మినిస్టర్ అంటావా? ఎందుకంటే డబ్బులు తీసుకోవడానికి, వాడిచ్చే డబ్బులు దండుకోవడానికి. ఇలాంటి ఎందరో తప్పుడు బోధకులు దొరలను ఆశ్రయించి దొరలకు లొంగిపోయి వాళ్ళు ఏదో మహా పండితులు అనుకుంటున్నారు. కిందకెళ్తే చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. 28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మను దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను, మీరెవరికైతే వాక్యం చెప్తారో అమాయకులైన ఆ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళ విషయంలో, దొంగ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నా పిల్లలందరికీ చెప్తున్నాను, చాలా మంది దొంగ బోధకులు మీ మధ్య వచ్చి డబ్బులు ఆశ చూపి చర్చిలు కడతాము, మీరు కొంత డబ్బు ఇవ్వండి అని చెప్పుకుంటూ అనేక మందిని, ఆ దొరలను మీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో ఫోటోలు తీసుకొని వాళ్ళు ఇండియా అంతా తిప్పుతున్నారు. వాళ్ళని ఇండియా అంతా తిప్పుతున్నారు ఆ దొరల్ని. ఈ మధ్య చూడండి మొత్తం బంద్ చేయించింది భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత. విదేశీ మతస్థులు ఇండియాకి రాకూడదు, స్వదేశీయులు సైతం ఇండియాలో క్రైస్తవులైన వారిని కూడా వాక్యం చెప్పొద్దు అంటున్నారు. అలాంటిదే డబ్బులు కాశపడి దొరలను ఈ భారతదేశానికి రప్పించి కర్ణాటక నుంచి ఢిల్లీ వరకు మీటింగులు పెట్టుకుంటూ జనాల్ని మోసం చేసుకు తిరుగుతున్నారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు. నా పిల్లలందరికీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, బైబిల్ గాడ్ అని అనలేదు. బైబిలు ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల పుస్తకాలలో అది ఒక్కటే. క్రైస్ట్ చర్చ్ అని పేరు పెట్టమంటాను. ఎవరు పేరు పెట్టమంటాను? మీరు బయటికి వెళ్ళి చూడండి, క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్. పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ అక్షరాలు ఉంటాయి ప్రహారీ గోడకి, క్రైస్ట్ చర్చ్. దేవుని పిల్లలారా, అందుకే ఆనాడున్న ఆ సంఘాలన్నీ చాలా జాగ్రత్తగా ఉన్నాయి ప్రారంభ కాలంలో. ఎందుకంటే 29
నేను వెళ్ళిపోయిన తరువాత కర్నూలు, కడప, గుంటూరు, నెల్లూరు, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, చెన్నై, భారతదేశంలో చాలా రాష్ట్రాలు తిరిగాను సువార్త ప్రకటించుకుంటూ 25 ఏళ్ల క్రితం. అలా నేను ఎంతో మంది పిల్లల్ని దేవుడి కొరకు భద్రపరిచాను. మంచి వాక్యం చెప్పి వాళ్ళని తరగతులు కండక్ట్ చేయమని చెప్పి, మీ ఇష్టం వచ్చింది చెప్పకుండా అని నేను రాసిన పుస్తకాలు ఇచ్చి, నా పిల్లలకు నేర్పించే పాఠాలే వాళ్ళకి చెప్పమని నా పిల్లల్ని పంపించి, నేను ఎంతో కష్టపడి చేసిన ఈ కార్యక్రమాన్ని భంగం కలిగించడానికి విదేశీయుల్లో ఉన్నటువంటి దొరలనే వాళ్ళని తీసుకొచ్చి భారతదేశానికి, ఏం లేదు వాళ్ళని బయటికి పంపించాలంటే 2 నిమిషాలు పట్టదు నాకు. ఎందుకంటే భారతదేశంలో అన్యమత ప్రచారాలు ఫలానా వాళ్ళు దొరలను తీసుకొచ్చి చేయిస్తున్నారు అనే ఒక కంప్లైంట్ నేను మత ఛందస్సువాదులకు రాశాను అనుకోండి, మీరందరూ అరెస్ట్ అయిపోతారు. దయదలచి విడిచిపెడుతున్నాను. ఒకటి గమనించండి మీరందరూ, గాడ్స్ మినిస్ట్రీస్ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాను. విదేశీయులతో డబ్బు కోసం పొత్తులు పెట్టుకొని వాళ్ళని భారతదేశానికి తీసుకొచ్చి గొప్ప సువార్థకులుగా పేరు పొందుదామని కేవలము ధనాశ ప్రేరితులై వాళ్ళు ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విషయాలు మత ఛందస్సువాదులకు తెలిస్తే మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టరు. నేనంత నీచుడు కాదు. మానేయండి. ఒకప్పుడు మీరు కూడా నా పిల్లలే. ఈరోజు డబ్బుల కోసం అటు వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించనని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, సంఘాన్ని కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని ప్రతికూల వచనములు, తేడా మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. మీలోనే వస్తారు, పైనుంచి రారు వాళ్ళు. మన మాటలు విని, మన దగ్గర చదువుకొని, మన దగ్గర డిగ్రీలు తీసుకొని, ఇతరులతో చేతులు కలిపి అన్యమత ప్రచారాల్లో బోధిస్తూ మన సంఘాలందరినీ వేటాడి మన పిల్లలందరికీ డబ్బాష చూపించి దెబ్బతీస్తున్న వారందరినీ ఇప్పుడు తీసేస్తున్నాను బయటకు. అందుకే ఎవరెవరు లొంగిపోయారో వాళ్ళందరినీ BOI నుంచి బయటకు పంపించేస్తున్నారు. వద్దు. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్న వాళ్ళకి ప్రమాదం. చెడ్డవాళ్ళు మన సంఘంలో ఉంటే మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మార్చబడతారు. కనుక దేవుని పిల్లలారా, మీరు విన్న వాక్యం తప్పిపోకూడదు. సాతాను మిమ్మల్ని కెలుకుతాడు, వచ్చి లేనిపోను అన్ని అబద్ధాలు చెప్పు తిరుగుతాడు. అమాయకులైన ప్రజలను వాళ్ళ వెంట తీసుకెళ్ళిపోతారు అబద్ధాలు చెప్పి. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.